ఐదవ అధ్యాయము వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరము శివాలయమునందు గాని విష్ణువాలయమునందు గాని శ్రీమద్భగవద్గీత పారాయణం తప్పక చేయవలెను. అట్లు చేసిన వారికి సర్వ పాపములు నివృత్తి అగును. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించవలెను. వైకుంఠమునకు వెళ్ళుదురు. అలా చేసిన ఎడల వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకము ప్రాప్తించను. కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమునర్చిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామము యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలను. ఈ విధంగా చేసిన బ్రహ్మపుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను. అలా అని వశిష్ఠుల వారు చెప్పారు. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణుడి యువకునకు నీచ జన్మ ఎలా కలిగెను, దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా ఆరంభించారు. కిరాత మూషికములు మోక్షము నొందుట. రాజా, కావేరీ నదీ తీరమున ఒక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నప్పటి నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరుగుట వలన నీచ సావాసములు చేసి దురాశాపరుడే మెలుగుచుండెను. అతని దురాచములు చూసి ఒకనాడు తండ్రి కొడుకుని పిలిచి, బిడ్డ, నీ దురాచారాలన్నీ కంతు లేకుండా పోతున్నవి. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ వల్ల కలుగు నిందలు సిగ్గుతో నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను. కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశములను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగటియే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అట్లా చేయు అని బోధించను. అంతటి కుమారుడు, తండ్రి, స్నానము చేయట వంటి మీదున్న మురికిపోవును, కానీ ఏమీ ఉండదు కదా. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపం వెలిగించిన లాభమేమి, వాటిని ఇంటిలోనే పెట్టుకొని మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరిగా సమాధానమిచ్చాను. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలం అంత చులకంగా చూస్తున్నావు కాన నీ వడివిలో రావి చెట్టు తొరయందు ఎలుక రూపంలో బ్రతికదువు గాక అని కుమారుని శపించాను. ఆ శాపంతో కుమారుడు శశివర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞానందకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతుంది. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగిన, నాకు ఆ శాప విమోచన పోయేలాగా చూడమని చెప్పి తండ్రిని కోరికెను. అంతటి తండ్రి, బిడ్డ, నా శాపములను అనుభవించుచు మూషికపై చెట్టు యందు పడి ఉండి కార్తీక మహత్యము వినగలవు. అప్పుడు నీకు పూర్వ దేహశుద్ధి కలిగి ముక్తి నొందుదువు అని కుమారునికి ఓరడించాను. వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నదీ తీరమును సమీపమున నుండుటచే స్నానార్థులకై నదికి వెళ్ళేవారు అక్కడున్న ఈ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి రామాయణమంతా చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండేవారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకనొక రోజు మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు. అటు బయలుదేరి ప్రయాణ బడలిక చేత మూషికము ఉన్న వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండెరి. ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలోనేదైనా తినేయవచ్చని కనుక ఆ వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని, వీరు బాటసారులయ్యుందురు, వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులై వారిని చూడగానే అతని మనసు మారిపోయింది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చిరి, మీ దివ్య దర్శనం నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతున్నది, కావున వివరింపము అని ప్రాధేయపడను. అంత విశ్వామిత్రుల వారు, ఓ కిరాతక,
మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానం ఆచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము. నీవును ఇచ్చట కూర్చుండి సావధానులై ఆలకింపము అని చెప్పిరి. అటులా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణ అనంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకి పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉన్న పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమునొంది, మునివర్య ధన్యోస్మి, తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడిలిపోయాను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకములో మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యము అందలి 5వ అధ్యాయము 5వ రోజు పారాయణము సమాప్తము.